ముందుకు వచ్చిన ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఈ నోటిఫికేషన్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా మీరు తెలుసుకోకుండా అప్లై చేస్తే జాబ్ మిస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్ కొట్టడం ఒక టాస్క్ అయితే, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ యొక్క చేంజెస్ చూస్తే ఇంకా చాలా పెద్ద టాస్క్గా అయిపోయింది. కానీ జాబ్ కొట్టడం అయితే ఇంపాసిబుల్ కాదు. ఖచ్చితంగా స్ట్రాటజీతో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అసలు ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్లో ఏమేమి చేంజెస్ వచ్చాయో ఒకసారి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాతే మీరు అప్లికేషన్ చేయండి. ఓకే, అంటే ఓకే మనకి ఎన్టీపీసీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ పోస్ట్ ఉన్నాయి. 5 టైప్స్ ఆఫ్ వేకెన్సీ పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ కమర్షియల్ సిసిటిసి, నెక్స్ట్ స్టేషన్ మాస్టర్, అదేవిధంగా ఫైవ్ టైప్స్ ఆఫ్ పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఈ 5 కేటగిరీస్కి సంబంధించి డిఫరెంట్ ఇండివిజువల్గా ఈ 5 కేటగిరీస్ టైప్లో స్పెషల్గా ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి సపరేట్ సిబిటీ ఉండేది. సపరేట్ సిబిటీ అనేది కండక్ట్ చేసేవాళ్ళు. బట్ ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి కామన్గా అందరికీ, అంటే లెవెల్ 5 ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, లెవెల్ 5 పోస్ట్ అయినా లెవెల్ 6 పోస్ట్ అయినా కానీ ఇద్దరికి సేమ్ ఒకటే సిబిటీ ఉండడం జరిగింది. కానీ లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో ఒకటే, అంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఆ టైప్ సిబిటీ అనేది ఇండివిజువల్గా ఉండేది. ఇందులో చేంజ్ వచ్చింది. చూసారా ఎంత కాంపిటీషన్ చేంజ్ అయింది. లెవెల్ 6 పోస్ట్ అయినా లెవెల్ 5 పోస్ట్ అయినా ఒకటే సిబిటీ పెట్టడం వల్ల భారీ చేంజెస్ అనేవి, అంటే కాంపిటీషన్ అనేది బాగా హెవీగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చేంజ్ వచ్చేసరికి మనం ఏదైనా ఆర్ఆర్బి చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఒకటే ఆర్ఆర్బి ఏదన్నా పర్ఫెక్ట్ ముందే మీరు అప్లికేషన్ పెట్టే ముందే పర్ఫెక్ట్గా ఒక ఆర్ఆర్బిని చూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్ఆర్బిని చేంజ్ చేయడానికి నాట్ చేంజ్ ఆఫ్ ఆర్ఆర్బి, నాట్ అలౌ టు చేంజింగ్ ఇన్ ది ఆర్ఆర్బి జోన్. ఎందుకంటే మోడిఫికేషన్ మనకి ఎడిట్ అప్లికేషన్ ఉంటుంది కదా, ఎడిట్లో మనం ఆర్ఆర్బి జోన్ చేంజ్ చేసుకోవచ్చు అని థాట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ పెట్టే ముందు ఖచ్చితంగా జోన్ మాత్రం చూసి అప్లై చేసుకోండి. జోన్ చేంజ్ చేయడానికి ఎటువంటి అవకాశం అయితే లేదు ఈ నోటిఫికేషన్లో. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్, ఈ విషయం ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసుకోండి. అన్నిటికన్నా మేజర్ ఇంపార్టెంట్ అంటే మెడికల్ స్టాండర్డ్. మనకి మెడికల్ స్టాండర్డ్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పడానికి, ఇప్పుడు స్టేషన్ మాస్టర్ ఉన్నాడు. స్టేషన్ మాస్టర్కి ఎగ్జాంపుల్గా స్టేషన్ మాస్టర్కి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి. స్టేషన్ మాస్టర్ మెడికల్ వచ్చేసరికి యాక్చువల్గా స్టేషన్ మాస్టర్కి A2 మెడికల్ ఉండాలి. అదేవిధంగా సిసిటిసి ఉన్నారు. సిసిటిసికి B2 మెడికల్ ఉండాలి. మీరు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఎగ్జాంపుల్గా స్టేషన్ మాస్టరే ఫస్ట్ ప్రియారిటీలో ఫస్ట్కి ఇచ్చారు. ప్రియారిటీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్ ఇచ్చారు. స్టేషన్ మాస్టర్ ఇస్తే ఒకవేళ అప్పుడు మీకు ఖచ్చితంగా A2 మెడికల్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీకు. ఒకవేళ బై మిస్టేక్లో మీకు టాప్ స్కోర్ వచ్చినప్పటికి కూడా మీ మెడికల్ స్టాండర్డ్ అనేది B2నో C2నో అయ్యింది అనుకోండి, B2 మెడికల్ అయ్యి ఉంటే మీ మెడికల్ స్టాండర్డ్ అనేది స్టేషన్ మాస్టర్కి క్వాలిఫై అవ్వకపోతే, మెడికల్లో సపోజ్ మీకు B2 కానీ C2 కానీ ఏదన్నా వచ్చింది అనుకోండి, మీకు టాప్ స్కోర్ ఉన్నప్పటికీ కూడా మీ మెడికల్ స్టాండర్డ్ లేదని పోస్ట్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో అందుకే పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీ మెడికల్ స్టాండర్డ్ చూసుకొని పెట్టండి. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు టాప్ స్కోర్ చేసి ఉంటారు, బట్ మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ అనేది మెడికల్ స్టాండర్డ్ తెలియకోకుండా మీకు మంచి జాబ్ కావాలని ఈ జాబ్ ఇచ్చిండుంటే మీరు జాబ్ కోల్పోవడానికి ఛాన్స్ చాలా ఉన్నాయి. ఇందులో స్పెషల్గా మెన్షన్ చేశారు. ఈ పాయింట్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చేంజ్ వచ్చే వరకు ఏంటంటే సిబిటీ 1కి సిబిటీ 2కి ఎలా అంటే, ఇంతకుముందు సిబిటీ 1 క్వాలిఫై అయిన వాళ్ళని సిబిటీ 2కి తీసుకున్నాను. ఎన్ని టైమ్స్ అంటే ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక 100 వేకెన్సీస్ ఉంటే సిబిటీ 1లో క్వాలిఫై అయిన 20 టైమ్స్, అంటే ఎట్లా అంటే
100 వేకెన్సీస్ ఉన్నాయి కదా, 100 ఇంటూ 20 మెంబర్స్ అంటే 2000 మెంబర్స్ని 2000 క్యాండిడేట్స్ని మనకి CBT2కి సెలెక్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు చేంజ్ ఏంటంటే 15 టైమ్స్ అంటే CBT1లో ఇంటూ 15 టైమ్స్ అంటే 100 వేకెన్సీస్ ఉంటే 100 వేకెన్సీ ఉంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటే CBT1లో ఇంటూ 15 మెంబర్స్ అంటే 100 ఇంటూ 15 ఈక్వల్స్ టు 1500 క్యాండిడేట్స్. చూసారా? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఒకప్పుడు లాస్ట్ టైం నోటిఫికేషన్లో CBT1 నుంచి CBT2కి 2000 మెంబర్స్ సెలెక్ట్ చేస్తే, ఎగ్జాంపుల్ 100 పోస్ట్ ఉంటే 2000 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు 1500 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అంటే చూసారు దీన్ని బట్టి కాంపిటీషన్ ఎంత హెవీగా ఉందో, నోటిఫికేషన్ అలాంటి చేసి వచ్చాయి. అందుకే మీరు ఖచ్చితంగా ఒక స్ట్రాటజీతో క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. జాబ్ కొట్టడం అయితే ఈజీ కాదు, ఖచ్చితంగా క్లియర్ స్ట్రాటజీతో అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ చేంజ్ వచ్చేసరికి మనకి ఇది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే మీ యొక్క కేటగిరీ పోస్ట్. అంటే ఎట్లా అంటే సపోజ్ మీరు 3 కేటగిరీస్ ఉన్నారు కదా, ఒక్కో కేటగిరీకి ఒక్కో వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ ఒక్కో కేటగిరీకి ఒక వేకెన్సీస్ ఉన్నప్పటికి కూడా మీరు CBT1లో అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ని కనుక మీరు బీట్ చేయలేకపోతే మీకు CBT2లో వచ్చేసరికి ఓన్లీ మీకు మీ కేటగిరీలో వేకెన్సీస్ మట్టికి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే ఒక 3 క్యాండిడేట్స్ ఉండాలనుకున్నాం, ప్రశాంత్, వెంకట్, నాకు 3 క్యాండిడేట్స్ ఉన్నారనుకున్నాను ఎగ్జాంపుల్గా. ఇప్పుడు కట్ ఆఫ్ వచ్చేసరికి ఒక అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ వచ్చి ఒక 70, OBC వచ్చి ఒక 65 అండ్ SC/ST వచ్చి ఒక 60 అండ్ EWS వచ్చి ఒక 63 ఉందనుకోండి ఎగ్జాంపుల్గా. ప్రశాంత్ అనే OBC కేటగిరీ అనుకోండి, వెంకట్ అనేది ST కేటగిరీ అనుకోండి, నాగు అనేది EWS కేటగిరీ అనుకోండి ఎగ్జాంపుల్గా. ఒకవేళ ఇప్పుడు ఈ కేటగిరీలలో OBC ప్రశాంత్ ఉన్నాడు, ప్రశాంత్కి CBT1లో ఎగ్జాంపుల్ 71 వచ్చాయి స్కోర్. 71 వచ్చాయంటే అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ని బీట్ చేశాడు. అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ని బీట్ చేశాడు కాబట్టి ఇద్దరికి CBT2 అంటే వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్ ప్లస్ OBC ఎన్నైతే వేకెన్సీస్ ఉంటాయో ఈ రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ అదే ప్రశాంత్ అనేది వ్యక్తి CBT1లో ఓన్లీ ఒక 66 స్కోర్ చేశాడు అనుకుందాం. ఇది కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసరికి 65 కట్ ఆఫ్ ఉంది. యాక్చువల్గా కేటగిరీలో సెలెక్ట్ అయ్యాడు, కేటగిరీలో 65 అబోవ్ వచ్చింది, కేటగిరీలో సెలెక్ట్ అయిపోయాడు, బాగానే ఉంది. కానీ అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ వచ్చేసరికి 70 ఉంది. 70 ఉండటం వల్ల ఇక్కడ ఈ అన్రిజర్వ్డ్లోది ఉన్న వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ అనేది కోల్పోతారు. ఎందుకంటే CBT1లో అన్రిజర్వ్డ్ పోస్టులని బీట్ చేసి ఉండాలి. CBT2కి అటు మొత్తం అన్రిజర్వ్డ్ ప్లస్ కేటగిరీ వేకెన్సీస్ కనుక ఎలిజిబుల్ అవ్వాలనుకుంటే ఇటు మన కేటగిరీతో పాటు అన్రిజర్వ్డ్లో కూడా ఆ కట్ ఆఫ్ని బీట్ చేసిన వాళ్ళకి మాత్రమే 2 కేటగిరీస్ మనకి అన్రిజర్వ్డ్ ప్లస్ మన కేటగిరీలో వేకెన్సీస్ అనేది ఎలిజిబుల్ అవుతాం. ఈ పాయింట్ ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ మీ CBT1లో ఓన్లీ మీ కేటగిరీలోనే క్వాలిఫై అయ్యి అన్రిజర్వ్డ్లో కానీ క్వాలిఫై అయిపోయారనుకోండి, మీ లాస్ట్కి వచ్చేప్పటికి అన్రిజర్వ్డ్ వేకెన్సీస్కి మీరు ఎలిజిబుల్ ఎవరు. దీంట్లో కాంపిటీషన్ టఫ్ మరీ హెవీ టఫ్గా అయిపోతుంది. అందుకే ప్రిపేర్ అయ్యేటప్పుడు మరీ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ మన వీడియోలో NTPCలో ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ముందు ఇవ్వాలి, ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మీ ఏ మెడికల్కి ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బాగా బెస్ట్గా ఉంటుంది, అండ్ సెలక్షన్ ప్రాసెస్ NTPCకి ఏ విధంగా ప్రిపేర్ అయితే, ఏ సిలబస్ ప్రిపేర్ అయితే త్వరగా క్రాక్ చేయడానికి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది, ఇంపార్టెంట్ సిలబస్ అనేది నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ గురించి కూడా పూర్తిగా వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యాక్చువల్గా నోటిఫికేషన్ గురించి ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నోటిఫికేషన్ వచ్చినా, కానీ అందులో చేంజెస్ మాత్రం ఎలాంటి చేంజెస్ ఎవరు చెప్పరు. ఈ చేంజెస్ కోసం ఎవరైతే ఆస్పిరెంట్స్ అప్లికేషన్ పెట్టే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక తెలియకోకుండా కనుక అప్లై చేస్తే
జాబ్ లాస్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇలానే ప్రోత్సహించండి. ఇంకా ఇదే విధంగా మీకు మరింత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.